నా బాధకు, నా కన్నీళ్లకు నా కొడుకే కారణం. నేనేమిటో, నా కొడుకేమిటో, మా కథ ఏమిటో, మా ఊరేమిటో మీకు చెప్తా. మా ఊరు కొండాపూర్. మా ఊరు అందమైన ఊరు. శ్రీ శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో గుండం ఉంటుంది. ఆ గుండంలో నీళ్లుంటాయి. నీళ్లు ఏ కాలమైనా అలానే ఉంటాయి. ఆ దేవుని ప్రత్యేకత. సమ్మక్క సారాలమ్మ జాతర మా ఊర్లో 2 సంవత్సరాలకు ఒకసారి చాలా గొప్పగా జరుపుకుంటాము జాతర. పెద్దమ్మ తల్లి దేవాలయంలో తల్లిని భక్తితో పండుగ గొప్పగా జరుపుకుంటాం. ఇది మా ఆంజనేయ స్వామి గుడి. ప్రతి సంవత్సరం ఆంజనేయ మాల ధరించి ఘనంగా పూజలు చేస్తాం. ఈ గుడిలో శంకరుణ్ణి, వినాయకుణ్ణి పూజిస్తాము. మా ఊరిలో పీరుల పండుగ ఘనంగా జరుపుకుంటాం. మా ఊరిలో క్రిస్టమస్ పండుగ చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాం. మా ఊరి గ్రామ పంచాయతీలో ప్రజల అవసరాలు తీర్చబడును. మా ఊరిలో ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో చదువుకుంటున్న పిల్లలు కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో కలిసిమెలిసి చదువుకుంటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం ఉంది. మా ఊరిలో అంగన్వాడీ ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు. కులమత భేదాలు లేకుండా ఐకమత్యంతో బతుకుదాం. జై హింద్. ఈరోజు మా ఊరిలో ఘనంగా దుర్గమ్మ పండుగ జరుగుతుంది. ఇది మా దుర్గమ్మ తల్లి గుడి. మా ఊరిలో ప్రజలందరం కలిసిమెలిసి దుర్గమ్మ పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం. నేను దుర్గమ్మ గుడిలో ఉన్న దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటున్నా. జై దుర్గమ్మ తల్లి. మా ఊరు బాగుండాలి. మా ఊరిలో ఉన్న ప్రజలు బాగుండాలి. నన్ను, నా కొడుకును చల్లంగా దీవించు తల్లి. అమ్మా, నేను వరి పంట వేస్తున్నా. పంట మంచిగా పండేలా దీవించు తల్లి. పెద్దయ్య నమస్తే. పండుగ నువ్వెలా జరుపుకుంటున్నావు బిడ్డ? పెద్దయ్య యాటను కోసినామా, వండుకున్నామా, కళ్ళు మందు పెట్టుకున్నామా, తిన్నామా, ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసినామా, అంతే. పండుగ అంటే ఇలానే ఉండాలి, ఇలానే జరుపుకోవాలి. నా కొడుకు ఏం చేస్తుండో ఇప్పుడు? అబ్బా, డైలీ ఇదే కళ వస్తుంది. నేను కారు ఎప్పుడు ఉంటానో ఏమో, కానీ నేను చేసే పని కార్ మెకానిక్. నా లైఫ్లో గోల్ ఒకటే ఉంది,
కార్లు కొనాలి, కారు బిజినెస్ పెట్టాలి, నా లైఫ్ మొత్తం రిచ్గా బతకాలి. నమస్తే బిడ్డ. నమస్తే నాయన. నమస్తే పెద్దన్న. నమస్తే తమ్ముడు. ఏంటి విషయం? బిడ్డ పెట్టకు 350, కిలోకు పుంజుకు 400. కింద ఫోన్ నెంబర్ ఉన్నది, కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి. మంచిది బిడ్డ. ఓకే ఓకే నాయన, కలుస్తా మరి. అమ్మా నాన్న మీరు లేనందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. నా సతీమణి నువ్వు లేని లోటు నాకు తెలుస్తుంది. నా బాధ అయినా నా సంతోషమైనా మీరే నన్ను ఆశీర్వదించండి. మన పొలంలో వరి పంట వేయబోతున్నా, పంట బాగా పండేలా నన్ను ఆశీర్వదించండి అమ్మా నాన్న. మన ప్రయాణం ఒంటరిగానే మొదలవుతుంది, ఒంటరిగానే ముగుస్తుంది. జ్ఞాపకాలు మాత్రం మనతోనే ఉంటాయి. హలో తమ్ముడు, నమస్తే. ఎట్లున్నావు? బాగున్నావా? అన్నా నమస్తే. బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా తమ్ముడు. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? కారు మెకానిక్ చేస్తున్నావా లేదా? కార్ మెకానిక్ చేస్తలేనన్నా, ఊర్లోనే ఉంటానా. ఊర్లో ఏముంటుందన్నా? ఏముండదు, వ్యవసాయం తప్ప ఖాళీనే ఉంటానన్నా. తమ్ముడు, ఊర్లో ఉంటే గవ్వే పనులు ఉంటాయి తమ్ముడు. డబ్బు సంపాదించాలంటే ఉండాల్సింది ఊర్లో కాదు, సిటీలో. చూడు తమ్ముడు, లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు మనల్ని వెతుక్కుంటూ రాదు, డబ్బునే మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. అవునన్నా, ఊర్లో ఏం పని ఉండదు. వ్యవసాయం లేదా కూలి పని లేదా మేస్త్రి పని లేదా కరెంటు పని లేదా డ్రైవింగ్ పని. అరే తమ్ముడు, నువ్వు ఆ ఊరు వదిలేసి సిటీకి రారా, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తా. కాజీపేటలో షెడ్ అమ్మేస్తున్నా 50 లక్షలకి. హైదరాబాద్లో కొత్తగా కార్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నా. నువ్వు తీసుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. అవునా అన్న? అయితే 50 లక్షలు అంటే నా 2 ఎకరాల భూమి అమ్మాల్సిందే అన్న. తమ్ముడు, నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆ 2 ఎకరాల భూమి అమ్ముకొని 50 లక్షలు తీసుకున్నారా. ఇప్పుడు మాత్రం ఒక 5 లక్షలు భయాన్ని తీసుకున్నా తమ్ముడు. నీకు ఆ షెడ్, ఆ ల్యాండ్ మొత్తం అప్పచెప్తా. దానికి ఓనర్ నువ్వే అవుతావు. అవునా అన్న? అయితే 5 లక్షలు తీసుకొని వస్తా అన్న. ఉంటా మరి.
ఎలాగైనా నా 2 ఎకరాల భూమి అమ్ముకోవాలి, 50 లక్షలు తీసుకెళ్ళాలి, ఆ ల్యాండ్ ఆ షెడ్ నా సొంతం చేసుకోవాలి, నా లైఫ్ సెటిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా చేసైనా 5 లక్షలు భయాన కట్టాలి. ఇక నుంచి డబ్బే నా చుట్టూ తిరుగుతుంది. నా లైఫే టర్నింగ్ అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకోవాలి. నాయనా నమస్తే, అంత మంచేనా? నమస్తే బిడ్డ, అంత మంచేనా? ఎటు వేస్తున్నా బిడ్డ? నాయనా బాయి కాడికి పోయినా అమ్మా నాన్న సమాధులకు మొక్కి నీ అవ్వ నాన్న లొల్లి పెట్టుకున్నప్పుడు బిడ్డ నేనే సమాధానం చెప్పిన, అవే గుర్తుకొస్తాయి బిడ్డ. నేనే శాఖ కాదు నాకే వణుకుడు అంటే ఇంక పొద్దు మూడు వండి పెట్టుడు, తింటాన్ని ముద్దుకున్నాడు, తింటాన్ని మారోజుగా వంటాన్ని ఒరుడే వస్తాంది. ఈ కర్మ నాకు ఎందుకు, నీ కర్మ చల్లగా ఉందా? కళ్ళు కనపడక వండరాకపోతే పుట్టినంత వండి తిడుతున్నావు, నన్ను కొడుతున్నావు. నాకు కాళ్ళు నడవని కళ్ళు కనపడగాయే, ఇంత పుట్టినేసి కోటి తిట్టబడుతుంది, నన్ను కొట్టబడుతుంది. రాజా పెద్ద మనిషి వచ్చి కూసో. ఓ వెంకటయ్య, ఓ వెంకటమ్మ, తిట్టుకోకుండ్రి కొట్టుకోకుండ్రి, జర ఆగుండ్రి. ఎన్నో బాధలు పడ్డరు, ఎంతో కష్టపడ్డరు, ఇక్కడి వరకు వచ్చిండ్రు, ముసలోళ్ళు అయిండ్రు. సంతోషంగా ఉన్నదో లేదో వండుకొని మంచిగా హాయిగా బతుకుండ్రి. ఇది మీకు చివరి రోజులు. ప్రేమగా సంతోషంగా కలిసిమెలిసి బతకండి. సరే మంచిది, ఇంకా ఇక ఉండండి, ఇక నేను పోతున్నా. వాళ్ళు బతుకున్నప్పుడు నాకు ఏ లోటు లేకుండా చాలా మంచిగా చూస్తున్నారు. మా అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నా. సరే నాయన, కలుస్తా మరి. ఎందుకు బిడ్డ పాస్బుక్ తీసినావు? నానా, ఈ పాస్బుక్ ఎందుకంటే ఈ పాస్బుక్ పెట్టి బ్యాంకులో 5 లక్షలు తీసుకురా. 5 లక్షలు దేనికంటే నేను కార్ మెకానిక్ కాబట్టి నాకు ఒకటి లైఫ్ టర్నింగ్ అయ్యే ఒక అవకాశం వచ్చింది. కాజ్పేట్లో నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న దగ్గర కార్ మెకానిక్ షెడ్ ఉంది. అందులో సెకండ్ హ్యాండ్ కార్లు, కొత్త కార్లు, మెకానిక్ ఆల్ సర్వీస్ ఉంటుంది. ఆ షెడ్ అమ్మదామని డిసైడ్ అయిండు. ఆ షెడ్డుకు 50 లక్షలు కట్టాలి. 50 లక్షలు కట్టాలి. ఇప్పుడు భయాన మాత్రం 5 లక్షలు కట్టాలి. అది కట్టి మనం ఆ షెడ్ సొంతం చేసుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం భయాన 5 లక్షలు కట్టాలి. తర్వాత 45 లక్షలు కట్టాలి. ఆ ల్యాండ్, ఆ ఇల్లు, ఆ షెడ్ మొత్తం నాకు కావాలి. నా లైఫ్ సెటిల్ అయిపోతుంది నాన్న. 50 లక్షలంటే కంచెలు వస్తాయి బిడ్డ? నాన్న, మనకున్న 2 ఎకరాలు అమ్ము, అప్పుడు 50 లక్షలు వస్తాయి. అప్పుడు నా లైఫ్ సెటిల్ అయిపోద్ది. భూమి అమ్మడం మాత్రం కుదరదు బిడ్డ. ఇది తరతరాల నుంచి వచ్చిన ఆస్తి. ఇది భూమిని కాపాడుకుంటేనే మనకు బతుకు తెరుగు బిడ్డ. భూమి అమ్ముకుంటే మనం బతికినా చచ్చినట్టే బిడ్డ. మన ఇద్దరం వ్యవసాయం చేసుకునే బతుకుదాం బిడ్డ. ఊర్లోనే ఉందాం, ఊర్లోనే బతుకుదాం. ఊరును మించిన దైవం లేదు బిడ్డ. నువ్వు నాతోనే ఉండు బిడ్డ, ఎక్కడికి వెళ్ళిపోకు. మంచిగా వ్యవసాయం చేసుకుంటా పంటలు పండించుకొని బ్రతుకుదాం. ఊరోదిలి దేశాలు పట్టుకొని పోతే మన బతుకులు ఆగమైతాయి బిడ్డ. నేను చెప్పిన మాట విని బిడ్డ, నాతోనే ఉండిపో బిడ్డ. ఊర్లో ఉండటం మాత్రం కుదరదు. ఊర్లో ఉండి వ్యవసాయం చేయడం మాత్రం నా వల్ల అయితే కాదు.
నేను కారు మెకానిక్ చదువుకున్నా, నేను కారు మెకానిక్ మాత్రమే చేస్తా. నా లైఫ్ సెటిల్ అయ్యే ఆఫర్ వచ్చింది. నువ్వు 2 ఎకరాల భూమి అమ్మి 5 లక్షలు తీసుకుంటా ఇప్పుడు, లేదంటే నాకు కోపం వస్తుంది. బిడ్డ, నాకంటే నీ సంతోషమే ముఖ్యం బిడ్డ. 50 లక్షలంటే ఇప్పుడు కావు బిడ్డ, 5 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. నువ్వు అన్నం తిని పండుకో, రేపు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకుందాం. పిల్లలను కంటాం కానీ వాళ్ళ గుణాలను, వాళ్ళ ఆలోచనలను మనం కనలేము. ఆ దేవుడు తలరాతి ఎలా రాస్తే అలా జరుగుతుంది. ఓ అవ్వలు అయ్యలు, ఆధార్ కార్డు, అకౌంటు, పాన్ కార్డు ఇవన్నీ లింక్ చేసుకోమని గవర్నమెంట్ జీవో ఇచ్చింది పంచాయతీ బోర్డు నుంచి. చెప్పలేని గురి అవ్వలు అయ్యలు. ఇగో తీసుకో పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్. బిడ్డ, నీకు విషయం చెప్తున్నా విను. డబ్బును వెతుక్కుంటూ మనం వెళ్ళకూడదు, డబ్బే మనం వెతుక్కుంటూ రావాలి. అప్పుడే నీ లైఫ్ బాగుంటుంది. నానా, నాకు ఈ డబ్బు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నానా. బ్యాంకు నుంచి 5 లక్షలు తీసుకొచ్చిన బిడ్డ, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నానా, ఈ 5 లక్షలు అయితే ఇప్పుడు సరిపోతాయి, కానీ ఇంకా 50 లక్షలు కావాలి. అవి కూడా తొందరగా రెడీ అయ్యి. నానా, నేను డబ్బులు తీసుకొని కాజ్పేటకు పోతానా. కాజ్పేటకి వెళ్ళి ఆ షెడ్డుకు 5 లక్షలు కడతా. 5 లక్షలు కట్టి కార్ షెడ్ మొత్తం నా సొంతం చేసుకుంటా. నువ్వు ఇక్కడ 6 నెలల లోపు ఆ 2 ఎకరాల భూమి అమ్మి నాకు 45 లక్షలు ఇయ్యి నానా. మనకున్నదే 2 ఎకరాల భూమి బిడ్డ. మళ్ళా మన ఊర్లో భూమి రేట్లు తక్కువ బిడ్డ. 1 ఎకరానికి 20 లక్షలే బిడ్డ. 2 ఎకరాలు అమ్మితే 40 లక్షలే వస్తాయి బిడ్డ. భూమి అమ్ముకుంటే మనకు బతుకులు ఉన్నాయి బిడ్డ. ఆ 2 ఎకరాల భూమిని తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం బిడ్డ. నా ప్రాణం పోయినా భూమి అమ్మడం మాత్రం కుదరదు బిడ్డ. నానా, నీకు 2 విషయాలు చెప్తున్నా నానా. నువ్వు ఆ 2 ఎకరాల భూమి అమ్మి 45 లక్షలు ఇస్తావా, లేదంటే ఇల్లు నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలా? నువ్వు చచ్చిపోయినా పర్వాలేదురా. నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదురా. నువ్వు 45 లక్షలు ఎప్పుడు ఇస్తావో అప్పుడే. నాకు ఈ నాన్న వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ భూమి వద్దు, ఈ ఊరే వద్దు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా.
బిడ్డ వెళ్ళిపోకు బిడ్డ, నేను చెప్పేది విను బిడ్డ.